మరి గారు ఇంతకుముందు మనం అనుకున్న బ్రేక్ ముందు అనుకున్నట్టుగా ఈ అవినీతికి సంబంధించి కేసీఆర్ గారు రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో చెప్పారు, ఎవరైనా ఇంటి వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే పొలిటికల్ కరప్షన్ మాత్రం ఎంకరేజ్ చేసేది లేదు అన్నారు. నిన్న బ్యానర్ కూడా ఒక పత్రికలో బ్యానర్ అదే ఉంది వారి ఇంటర్వ్యూకి సంబంధించి. దాని ప్రభావం ఎలా ఉంది నిజంగానే? ఎందుకంటే ఎక్కడైతే కరప్షన్ ఉండదో అక్కడ నిజంగానే బంగారు సమాజం నిర్మాణం అవుతుంది, అందులో సందేహమే లేదు. బంగారు తెలంగాణ అండి, బంగారు భారతదేశం అనండి. నిజంగా అలాంటిది మనం చూస్తున్నాము. అసలు మాకైతే ఎక్కడ కనపడతలేదు. అవినీతి కనపట్లేదా? లేదు. అవినీతి అంటే ఇంతకుముందు అవినీతి ఉందో అందులో మార్పు ఏమాత్రం మార్పు లేదు, ఇంకా ఎక్కువ అవినీతి కనపడుతుంది. అంటే మామూలుగా ఒక విద్యార్థికి, ఎస్సీ విద్యార్థికి కానీ ఎస్టీ విద్యార్థికి కానీ వాళ్ళ కులం సర్టిఫికేటు 2000 తక్కువగా, అంటే 2000 తక్కువగా లంచం ఇచ్చి ఒక విద్యార్థికి ఇప్పించగలరా మీరు? పంపించి క్యాస్ట్ సర్టిఫికేట్ అంత భయంకరంగా ఉందా? అంత భయంకరంగా ఉంది. ఇప్పించగలరా అంటే అఫీషియల్గా కాకుండా మీరు పంపించి చూడండి ఒక విద్యార్థిని. మేము హాస్టల్కి వెళ్తాం, విద్యార్థులతో మాట్లాడతాం, గ్రామాలకు వెళ్తాం, గ్రామీణ ప్రజలతో మాట్లాడుతున్నాం. ఒక్క పట్టేదారు పాస్బుక్, ఒక్క పహని, ఒక్క బ్యాంకులో అప్పు. సీతారాం నాయక్ గారు వింటున్నారా మీరు? జస్టిస్ చంద్రకుమార్ గారు కామెంట్స్ వింటున్నారా? అదే నాకు అది విచిత్రంగా ఉంది. ఒక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2000 రూపాయలు ఇయ్యేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనడం అనేది అది చాలా విచిత్రమైన స్టేట్మెంట్ వారిది. అంటే దొంగ సర్టిఫికేట్ తీసుకున్నట్టు వాళ్ళు ఎవరన్నా 2-5 వేలు పెట్టి తీసుకుంటున్నారు కానీ గదేందండి నాకు అర్థం కాదు సార్. నేను ఇప్పుడు నేను అందుకోసం స్టార్టింగ్ లోనే వారి మాటలో ఒక రకమైన ధోరణి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదేమైనా దిక్కు ఆలోచిస్తుందా ఉద్యోగాల దిక్కు అన్నప్పుడు అనుమానం వచ్చింది. నేను పెద్దలను క్షమించాలి, మీరు నేను అట్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2000 పెట్టి సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఎట్లా ఉందో నాకు చెప్పండి. మీరు ఎట్లా చేస్తున్నారు? అది ఎట్లా? అది ఏ రకమైన కామెంట్ అది? మీరు అన్నది ఎక్కడైతే అంటే 10 కాదు 20,000 పెట్టినా దొంగ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఎవడన్నా డబ్బు పెడతాడేమో కానీ ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కూడా ఇట్లా ఈ లంచాలు పెట్టి లేదు. ఏదంటే ఒక 4 సార్లు తిప్పుకున్నారు. ఎవడన్నా తెలియనోడు ఉంటే ఇంట్లో ఒక 100-200 తీసుకొని మనం 2 సార్లు తీసుకుపోయి సర్టిఫికేట్ తీసుకొచ్చారు. కానీ సార్ ఈ స్టేట్మెంట్ మరి మీరు ఎక్కడ చూసిరేమో నాకు తెలియదు కానీ ఈ వరంగల్ జిల్లాలో 5,80,000 మంది ఎస్సీ ఎస్టీలే ఉన్నారు సార్. ఇక్కడ ఉన్న దాంట్లో 43% ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఇక్కడ మేమంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా చాలా మంది ట్రైబల్కి సంబంధించిన ఉన్నాం. దయచేసి మా దగ్గర ఈ కంప్లైంట్ అయితే లేదు, ఏ విద్యార్థుల నుంచి లేదు, ఏ అధికారి నుంచి ఇటువంటి లేదు. ఇంకా ఏజెన్సీ సర్టిఫికెట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సర్టిఫికెట్ల మీద కొంత వివాదం ఉంది. ఎందుకంటే అది ఉండాలి. మీరు యాడ్ చేస్తారా? ఏం లేదు. సీతారాం నాయక్ గారు దయచేసి ఒక్క 10 మంది ట్రైబల్ విద్యార్థులతో కానీ 10 మంది దళిత విద్యార్థులతో మాట్లాడితే పరువు తీస్తున్నారు సార్. నేను మాట్లాడడం ఏంది? ఉండేదంతా నా చుట్టూ వాళ్ళ నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రోజు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భోజనాలు చేస్తూ పోయేవాళ్ళం. మీరు పట్టుకొని 10 మంది ఎస్టీలతో మాట్లాడలేదంటే మీరు నన్ను నిలుగుతా, నన్ను ఏదో సరే పరిచయం లేదు, నన్ను డ్యామేజ్ చేస్తున్నారని కాదు. కానీ కరెక్ట్ లేదు, స్టేట్మెంట్ కరెక్ట్ లేదు. ఇప్పుడు వాస్తవ పరిస్థితులను ఎవరు సత్యాన్ని నాయక్ గారు ఒకటే ఒక విషయం మీతో మనవి ఏంటంటే సార్, ఈ ఇంటర్వ్యూను లక్షలాది మంది దళిత విద్యార్థులు చూస్తున్నారు, లక్షలాది మంది గిరిజన విద్యార్థులు చూస్తున్నారు, గ్రామీణ పేదలు కూడా చూస్తున్నారు. వాళ్ళు చెప్తారులేండి ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదో, గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతున్నదో మీకు తెలుసు, మాకు తెలుసు. సరే, ఆ విషయాలు అయితే ఉందో ప్రజలకైతే తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు, అది వేరే విషయం. అవినీతి గురించి వస్తే సార్, ముఖ్యంగా అవినీతి గురించి మాట్లాడితే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నారు, ఎక్కడ లంచం తీసుకోలేదా నేను బెట్ చేయడం లేదు. నేను ఒక గిరిజన సమాజానికి సంబంధించిన వాడిని, నాకున్న విద్యార్థులు వాళ్ళు, నేను ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులతోటి నాకు ఆ ర్యాపోర్ట్ ఉంది. మీరు అన్నది ఏంటంటే 2,000 ఇచ్చి సర్టిఫికేట్ తీసుకుంటలేరంటే నాకు బాధ అనిపించింది. అటువంటి ఈ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా అవినీతి అనేది ఇది వరకు గతంలో అవినీతి ఎట్లా జరిగేదని అంటే, ఏదైనా కన్స్ట్రక్షన్ టైంలో సిమెంట్ తక్కువ వాడి ఎక్కువగా అవినీతి అనే కాంట్రాక్ట్లే అంటారు జరిగేది ఇది వరకు. అంటే ఇవి కూడా లేకపోలేదు, చిన్నవి సర్టిఫికేట్లు, లేకపోతే మీరు అన్నట్టు పట్టేదారు పాస్ పుస్తకాలు, లేకపోతే ఇంకేదైనా రేషన్ కార్డు కోసం పోతేనో, పింఛన్ల కోసం పోతేనో ఇటువంటి ఉంది కదా. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు మెయిన్ ప్రాజెక్టులు తీసుకుందాం.
ప్రాజెక్టులలో కనుక మనం చూస్తున్నట్లయితే తుమ్మిడియేట్ అనేది 152 అడుగుల ఎత్తు లోపల ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మహారాష్ట్ర గవర్నమెంట్ 152కి ఒప్పుకోలేదు, 148కి అయితే ఒప్పుకుంటున్నది అని చెప్పారు. అదేమో 148 ప్రాజెక్టులు కట్టినా కూడా ఏం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వమే రిటైర్డ్ ఇంజనీర్లతో ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసింది. 5 ఎక్స్పర్ట్ కమిటీ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్లలో 4 ఒపీనియన్ ఏంటంటే మేడిగట్ట దగ్గర కట్టడం భావ్యం కాదు, ఆర్థికంగా లాభదాయకం కాదు, వైబుల్ కాదు అని కొంతమంది అంటారు. అవుట్ ఆఫ్ 5 ఇంజనీర్స్ 4 ఒపైన్, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. అది కదా. తర్వాత ఏం జరిగింది, ఇక్కడ 148లో ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుందో 120 టీఎంసీ కావచ్చు, 130 టీఎంసీ కావచ్చు, ఈవెన్ 140 టీఎంసీ కావచ్చు, 162 దొరకదని అనుకున్నా కూడా మా లెక్కల ప్రకారం దొరుకుతుంది. దొరకదని చెప్పినా కూడా ఈవెన్ 140, 120 టీఎంసీ దొరికినా కూడా 152 నుంచి కాళేశ్వరం 148 స్ట్రేట్గా తీసుకొని రావచ్చు. అక్కడికి స్ట్రేట్గా కాలువలు ఆల్రెడీ తవ్విన కాలువలు ఉన్నాయి. 4,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కాలువలు ఇవాళ తుమ్మిడియేటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా తవ్వినటువంటి కాలువ మా ఆదిలాబాద్ జిల్లాలో మేము చూసినాము. ఆ కాలువలు ఎవరైనా చూడొచ్చు, దట్ వెడల్పులు చూడొచ్చు, అన్ని చూడొచ్చు. అలాంటప్పుడు సరే మొట్టమొదటి 18,000 కోట్లు అన్నారు, అది 34,000 కోట్లకు అయింది. ఇంకొక 5,000 కోట్లు 6,000 కోట్లు కనుక చూసుకుంటే పాత డిజైన్ ప్రకారమే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అలాంటి ప్రాజెక్ట్ను ఇవాళ హనుమంతరావు గారు లాంటి యొక్క రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా తర్వాత చెప్పడం జరిగింది అన్నట్టు అనేక మంది. దాని ప్రకారంగా 148 నుంచి 148 నుంచి నువ్వు తుమ్మిడియేట్ నుంచి కాళేశ్వరం తీసుకోవడం ఈజీ అవుతుందా? ఎవరైనా కిందికి వచ్చి మేడిగడ్డ దగ్గర 103 వాటర్ అవైలబిలిటీ, నువ్వు సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక రిపోర్ట్స్ ఏమున్నాయి చూడండి, ఎక్స్పర్ట్స్ యొక్క రిపోర్ట్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే ఇంటి నుంచి పైకి తీసుకెళ్ళి ఖర్చులు ఒక 40,000 కోట్లకు 50,000 కోట్లకు అయ్యేటటువంటి దాన్ని 84,000 కోట్లకు మీరు బారుస్తున్నారంటే ఏ ఉద్దేశంతో బారుస్తున్నారు? రైట్ నారాయణ గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి వస్తున్న ఉప ఎన్నికలు. ఫర్ వేరియస్ రీజన్స్ ఉప ఎన్నికలు ఎందుకు వస్తున్నాయని పక్కన పెడతాం. ఉప ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి, అనుకూలంగా కూడా కాదు, మామూలుగా ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తూ ఉన్నాయి. వస్తున్న దాన్ని టీఆర్ఎస్ అంటోంది ఇది మా పాలనకు ప్రజలు ఇస్తున్న ఆమోద ముద్ర అని అంటుంది. కానీ ఎన్నికలు వేరు, పరిపాలనకు వచ్చే ఒపీనియన్ వేరు అనేది మిగతా వాళ్ళు వాదిస్తున్నమాట. ఎలా అంటే ఇక్కడ మనం ఈ 2 ఏళ్లలో తెలంగాణ బలపడిందా అభివృద్ధి దిశగా, టీఆర్ఎస్ బలపడిందా అనే క్వశ్చన్ వస్తే మీ ఒక జర్నలిస్టిక్ వ్యూతో చెప్పమంటే ఏం చెప్తారు? నిజానికి తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఎన్నికలలో మనము ఎన్నికలు అక్రమాలు, ఎన్నికల విధానాలు, మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఈ మేనేజ్మెంట్ ప్రతిసారి ఉంటుంది. అంటే ఇంతకుముందు తెలంగాణ రాకముందు కూడా ఈ మేనేజ్మెంట్ ఉండేది. ముఖ్యంగా వరంగల్ ఎన్నిక చాలామంది ఏమనుకున్నారంటే అంటే శృతి ఎన్కౌంటర్ జరగడం ఇట్లాంటి వాతావరణం కూడా కొంత ఉండే వరంగల్ ఉంటుంది అంతే. కానీ చాలా ఆశ్చర్యంగా మనకు ప్రజాస్వామ్య విధానంలో వేరే గీట్రాయి లేదు. ప్రజాస్వామ్యం అంటే మెయిన్ స్ట్రీమ్ ఎన్నికల తీర్పే గీట్రాయి. ఇక మనకు అది ఎలక్షనీరింగ్ చేసిండ్రు వాళ్ళు, మేనేజ్మెంట్ చేసిండ్రు అన్నా కూడా. కానీ ఆ మెజారిటీ చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. అంటే నిజానికి ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొందరికి కూడా నేను అడిగినప్పుడు లేకుండే ఆ అభిప్రాయం, అంటే అంత మెజారిటీ వస్తుందో రాదో అని ఉండే. కానీ ఆశ్చర్యంగా ఒకటి ఎందుకు, రెండోది నారాయణఖేడ్ లాంటి ప్రాంతము మామూలు ప్రాంతం కాదు. అది రెడ్ల ఫ్యామిలీస్ 3-4 రెడ్ల ఫ్యామిలీస్ చేతుల్లో ఉంటుంది. అట్లాంటిది రివర్స్ ఏమన్నా ఇది అంటే వీటన్నిటికీ ఎలక్షనీరింగ్ ఉంది, ఇవన్నీ చేస్తున్నారు నిజమే, కాదని ఎవరేం అనలేదు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీ చేస్తారు. కానీ ఇప్పటికీ ఇవన్నింటిని విశ్లేషించుకోవాల్సి ఉన్నది. ఇది ఒకటే గీటరాయి కాబట్టి నిజంగానే సమ్మతం. ఇవాళ వాళ్ళు అంటున్నది కేసీఆర్ గారు పనిబడ ఈ ఎన్నికల తర్వాత మీటింగ్ పెట్టి అనడానికి కారణం ఏమిటంటే నిజంగానే మాకు వాళ్ళు తీర్పిస్తున్నారు. కారణం ఏమిటంటే ప్రజలు నిజంగానే టీఆర్ఎస్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ప్లాన్ చేస్తున్నారు, తెలంగాణ రక్షించుకుంటున్నారు. తెలంగాణ రక్షించుకోవడం కొంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇంకా టీఆర్ఎస్ మీద నమ్మకం, కేసీఆర్ మీద నమ్మకం
కోల్పోలే. ఓటర్ల మనస్తత్వాలు వేరు, మేధావుల మనస్తత్వాలు. డెఫినెట్ యా దేర్ ఓటర్లకి మేధావులకి కుదరదు. ఎందుకంటే మనం అందుకోసం మేధావుల పార్టీలు అనేటి ఒక్క కేజ్రీవాల్ ఆయన మేధావి అంటామా లేదా పక్కకు పెట్టి మాస్ లీడర్ అన్న. అట్లాంటి మాస్ లీడర్ ఒక ఆయన వచ్చినాడు తప్ప ఎన్నికల చరిత్ర అంతా ఒక్కటే. మీరు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మేధావుల అభిప్రాయం వేరు, ఓటర్ల అభిప్రాయం వేరు అనేది నేచురల్లీ మనం ఆఫ్ కోర్స్ తెలంగాణ ఎన్నికలు ఆలోచిస్తాము. కేసీఆర్ గారి మీద మన కేశవరావు జాదవ్ సాబ్ ఫోర్ట్ చేస్తా అంటే నేను ఒకటే అన్నా, సార్ మీరు దండం పెడితే ఎందుకు పోతున్నారు అక్కడ నాకు తెలుసు, ఎందుకంటే బాగా పెద్ద ఆయన కదా గురువు మాకు అందరికి గురువు లాంటి కదా, ఎందుకు పోతారు మీకు 3 ఓట్లు పడతాయని అన్నా. అదేంటి అన్నాడు ఆయన. అంతే సార్ మనకు ఓట్లు ఎందుకు పడతాయి, మనల్ని అభిమానిస్తారు, పలుకుబడి ఉంటుంది మనకి. మంచోడు జాదవ్ సాబ్ అంటారు, నీకు ఎందుకు ఓటేస్తాడు పోయారు. మనం ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ని అట్లే అర్థం చేసుకోవాలి. దీనిలో గీటురాయి అదే పాలిటిక్స్ ఇవి మాస్ పాలిటిక్స్. ఈ గీటురాయి బట్టి చూసినప్పుడు ఎన్నికల ఫలితాలన్నీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాయి. రెండవది అన్నిటికీ మించింది హైదరాబాద్. చరిత్ర లేదు 99 సీట్స్ వచ్చింది అసలు లాజవాబ్. అది ఎందుకైంది? ప్రజలు డబుల్ బెడ్రూమ్లా పథకాలు నీళ్ళు వస్తాయి అనుకుంటానరా ఏమనుకుంటారో కానీ టీఆర్ఎస్ నమ్ముతున్నారు, కేసీఆర్ని అందరికంటే ఎక్కువ నమ్ముతున్నారు. మనం నమ్మడం లేదా మీరు నమ్మడం లేదా ఇక్కడ మెటీరియల్. కానీ ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచినారు, ప్రజలకు ఆశలు ఉన్నాయి. కొత్త రాష్ట్రం, మనం అనుకున్న అన్ని విషయాల పట్ల ప్రజలకు కొంత అవగాహన ఉంది, ఇవి కావాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా నారాయణ గారు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది. కేసీఆర్ గారి మీద నమ్మకమా, టీఆర్ఎస్ మీద, లేకపోతే కేసీఆర్ గారి మీద ప్రజలకున్న ఆ ఉద్యమం తాలూకు మోజు ఇంకా పోలేదా? కారణం ఏమన్నా అనుకున్నా కూడా ఇంకా నమ్మకం ఉంది కాబట్టి ఫలితాలు అలా వస్తున్నాయి. చిన్న చిన్న అసంతృప్తులు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఆ నమ్మకం ఇంకా సడలిపోలేదు కాబట్టి ఆ రకమైన ఫలితాలు వస్తున్నాయి. ఆ నమ్మకం సడలిపోయినంత కాలం ఫలితాలు వస్తాయి. కానీ కేసీఆర్ గారు సరే మనం ఇంతసేపు మాట్లాడినా కూడా ఆ చిన్న చిన్న పక్కన పెడితే ఆయన విజన్ ప్రకారం వెళ్తున్నారు అనుకోవాలన్నా, ఎంతవరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అనుకోవాలి. ఇప్పుడు నారాయణ గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. వాస్తవం ఏమిటంటే ప్రజలు తొందరగా డిసిల్యూజన్ కారు. అవును, అంత తొందరగా ప్రజలు వాళ్ళ విశ్వాసాలు ఎలా ఉంటాయంటే, అట్లా డిసిల్యూజన్ అయితే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదు. యు ఆర్ రైట్ 100%. ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది, దశాబ్ద కాలంలో పోరాటం చేస్తారు, టైం కూడా ఇస్తారు, వాళ్ళు టైం ఇస్తారు. ఏ రాజకీయ పార్టీకైనా అట్లా అసలు ఉప ఎన్నికను గెలిచిన 2 ఏళ్ళు ఓడిపోవడం అనేది జరగదు. ఒకటి. రెండవది అపోజిషన్ ఏమిటది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది చాలా ఎగ్జాస్టెడ్ పార్టీ. బీజేపీకి తెలంగాణలో మద్దతు ఉన్న చాలా కష్టం. టీడీపీ అసలే అది ఎగ్జిస్టెన్సే కనుక మీకు ఆ పొలిటికల్ ఫార్మేషన్స్లో ఇక్కడ ఒక విశ్వాసం ఉంది, ఇక్కడ ఒక హోప్ ఉంది. అక్కడేముంది, ఈయన కాదన్నప్పుడు కాంగ్రెస్ వేస్తే ఆల్టర్నేటివ్ అంటే ఇంత తొందరగా ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ కావడం అనేది సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇప్పుడు పనిచేస్తున్న విధానానికి ఇది వాళ్ళు దానికి మద్దతు ఇస్తున్నారు అన్నకంటే కూడా ఇంకా ప్రజలకు విశ్వాసం ఉంది. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకైనా ఏ పార్టీ అధికారం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అంటే చిన్న రాష్ట్రము. తర్వాత మీరు బడ్జెట్ చూస్తే అసలు ఇది చాలా పెద్ద బడ్జెట్, 1,30,000 కోట్ల బడ్జెట్. మీకు చిన్న రాష్ట్రంలో 3 కోట్ల 3.5 కోట్ల ప్రజలు ఉన్నట్టు రాష్ట్రంలో బహుశా దేశంలో ఎక్కడ ఏ ప్రాంతానికి కూడా ఈ అడ్వాంటేజ్. కాబట్టి మీకు ఏమైందంటే మానవరబిలిటీ వచ్చింది. గ్రామంలో వీళ్ళుస్తున్న స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఫైన్ రైస్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ కానీ, ఇవి 3 ఎకరాల భూమి కానీ, మీకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే దే హ్యావ్ రిసోర్సెస్. టీఆర్ఎస్ పార్టీ హ్యాస్ రిసోర్స్. దానికి మళ్ళీ 43,000 కోట్ల అప్పు కూడా చేశారు ఈ 2 ఏళ్ళు. ఈ 43,000 వ్యూహాత్మకంగా కేంద్రంతో పొత్తు లేకపోయినా వ్యూహాత్మకంగా కేంద్రం నుంచి ఎవ్వరు తెలంగాణ పరిపాలించిన కరప్షన్ అనేది ఒకవేళ దాన్ని అదుపులో పెట్టగలిగితే ఇప్పుడున్న బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని కనీసం ఒక మానవీయంగా టాలరబుల్గా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సాధారణమైనటువంటి అట్టడుగు మనిషి జీవితాన్ని మెరుగుపరచడానికి కావాల్సిన. సీతారాం నాయక్ గారు, ఫైనల్ కంక్లూజన్. ఆంధ్రప్రదేశ్కి కేంద్రానికి సంబంధించినంత వరకు కేంద్రం సహకరించట్లేదనేది ఇవాళ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు చేసిన కామెంట్. నిజంగానే కేంద్రం నుంచి అసలు పూర్తిగా సహకారం లేదా? బ్రీఫ్గా ప్లీజ్, సమయాభావం. సమయం ఏమి మాకు పెద్దలు మన సార్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ తీసుకుంటే వస్తున్నామండి. అవన్నీ చెప్పాలంటే మీకు ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. కానీ కేంద్రం నుంచి మద్దతు ఎందుకు లేదు? కరెక్టే. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ ఒక్కసారి ఈ మాట అడగడా అని సార్ నాకు ప్రశ్న. ఓకే, ఎక్కడో తగిలినట్టుంది. రైట్.
లేలే సార్కు ఏం లేదు, ఒకటే మాటలో సార్ అట్లేం లేదు సార్, నేను తప్పనిసరిగా అడిగాను, మీకు తెలియదు ఏముంది, చట్టం మార్చారు, కొత్త చట్టం తీసుకొచ్చారు, అది కమిటీస్ సర్చ్ కమిటీస్ వేశారు, 20-25 రోజుల్లో వైస్ ఛాన్సలర్ పూర్తి చేస్తారు, దాని వెనుక బాగానే శ్రమిస్తున్నాం, మీకు తెలియదేం కాదు. రెండవది వాస్తవం వెంకటకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వం మనకు అనుకున్నంత సహకారం అందిస్తలేదు, వాస్తవమే. మేము ఏది అడిగినా దాన్ని తోసేయడం, దాన్ని ఇప్పుడు ఇంత ఎందుకు ఆంధ్రను కూడా అదే పరిస్థితిలో ఒక ఈ సౌత్ ఇండియా అంటేనే చిన్న చూపు ఉన్నట్టుగా నాకు భావిస్తున్నాను నేను అన్నిట్లో. ఎవరు పోయినా మన దగ్గర అది ఇక్కడ నుంచి 60% మనం రైల్వేలో 60% మనం ఇక్కడ నుంచి ఇస్తుంటే వాడు ఒక చిన్న స్టేషన్ అడుగుతే ఇవ్వడు, లేదా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అక్కడ. ఎక్కడ చూసినా మొత్తం వాళ్ళే నిండి ఉన్నారు దాంట్లో. ఆ ప్రాంతం వానికే ఇంతో ఇప్పుడు నిన్న 200 జరుగుతోంది అంతా 100% నిన్న 200 కిలోమీటర్ల వేగంతో పోయే ట్రైన్ ఒక దాన్ని ప్రారంభించారు. ఏమైంది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత దక్షిణ భారత వివక్ష ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నారాయణ గారు, చంద్రకుమార్ గారు అండ్ హరగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ 2 ఏళ్ల ప్రస్థానంలో మనం ఒక్కొక్క రంగాన్ని స్పృశించాలి, చర్చించాలంటే సమయం చాలా పడుతుంది. అయినా కూడా చర్చించాల్సిన అవసరం ఉంది, కానీ సమయభావం వల్ల ఒక ఎట్ ఏ గ్లాన్స్ లాగా ఈ చర్చని తీసుకున్నాం. ఇంకా సుదీర్ఘంగా వార్తలు, కథనాలు, విశ్లేషణలు HM-TVలో మీరు నిరంతరం చూడొచ్చు. ఇది ఇవాళ లెఫ్ట్ హ్యాండెడ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.